భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి ప్రకాశం స్టేడియంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సి మరియు ఎం. డి.ఎన్. బలరాం. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ మాట్లాడుతూ, మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరులు, త్యాగదనులకు ఘన నివాళులు అర్పించారు. స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించిందని, వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్యం, అంతరిక్ష పరిశోధనలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో ఉన్నతిని సాధించారని తెలిపారు. ఒకనాడు ప్రతి విషయంలో ఇతర దేశాలపై ఆధారపడిన మనం ఇప్పుడు దాదాపు పూర్తిస్థాయిలో స్వావలంబన స్వయం సమృద్ధి సాధించగలిగామన్నారు. ఈ క్రమంలో నేడు భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడిందని, ఇది మనకెంతో గర్వకారణం అన్నారు. త్వరలోనే మన దేశం అన్ని రంగాల్లో కూడా ప్రపంచంలో నెంబర్ 1 స్థానాన్ని ఎదగాలని, అందుకు భారతీయులుగా కృషి చేయాలని అందరికీ బాధ్యత ఉందన్నారు. సింగరేణి సంస్థ అభివృద్ధికి అందరూ ఒక టీంగా ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. 136 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ దేశ అభివృద్ధిలో తన వంతు పాత్రను, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అవసరమైన బొగ్గును అందించడమే కాక మరో 4 రాష్ట్రాల విద్యుత్ అవసరాలు తీర్చడం కోసం తగినంత బొగ్గును సరఫరా చేయడం జరుగుతుందన్నారు. 1200 మెగావాట్ల థర్మాలు విద్యుత్తు, 20,045.4 మెగావాట్ల సోలార్ విద్యుత్తును కూడా అందించడం జరుగుతుందన్నారు. సింగరేణి సంస్థను మరింత పటిష్టపరచడం కోసం, దేశాన్ని స్వయం సమృద్ధి దిశగా నడిపించడం కోసం సింగరేణి కంపెనీ తన వంతుగా బొగ్గు ఉత్పత్తిని అనతి కాలంలో 100 మిలియన్ టన్నులకు పెంచాలని, థర్మల్ విద్యుత్తును 3 మెగావాట్లకు, సోలార్ విద్యుత్తును 5,000 మెగావాట్లకు పెంచాలని ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, నైని బొగ్గు బ్లాక్ నుంచి ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలకు కూడా త్వరలోనే బొగ్గును అందించగలుగుతామన్నారు. 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు, సోలార్ 24 మెగావాట్ల సోలార్ విద్యుత్తును అందించడం జరుగుతుందన్నారు. సింగరేణి సంస్థ తన వంతుగా బొగ్గు ఉత్పత్తిని అనతి కాలంలోనే 100 మిలియన్ టన్నులకు పెంచాలని, థర్మల్ విద్యుత్తుని 3,000 మెగావాట్లకు, సోలార్ విద్యుత్తును 5,000 మెగావాట్లకు పెంచాలని ప్రణాళికలు రూపొందించడం జరుగుతుందన్నారు. నేటి ఆధునిక కాలంలో అత్యంత అవసరమైన కీలక ఖనిజాల రంగంలోకి సింగరేణి సంస్థ ప్రవేశించాలని నిర్ణయించింది. త్వరలోనే పలు రకాల రంగాల కీలక ఖనిజాల అన్వేషణలను ఉత్పత్తిలోనూ స్వయంగా కానీ జాయింట్ వెంచర్ కంపెనీల ద్వారా గాని ప్రవేశించనున్నట్లు తెలియజేశారు. సింగరేణి సంస్థను 10 కాలాల పాటు నిలపాలని వివిధ రకాల వ్యాపార విస్తరణ చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఒడిస్సా రాష్ట్రంలో నైని బొగ్గు బ్లాక్ను ఈ మధ్యనే ప్రారంభించామని, కొత్తగూడెంలో వీకే ఓపెన్ కాస్ట్, ఇల్లెందులోనే రొంపేడు ఓపెన్ కాస్ట్ గని, రామగుండం కోల్మెన్, బెల్లంపల్లిలో గోలేటి ఓపెన్ కాస్ట్ గనులను త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు తెలిపారు.